కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలులోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అందరూ టీచర్లందరూ పైకి రావాలి. దయచేసి మన మహాత్మా గాంధీ గారికి ఒక వినతి పత్రం ఇద్దాం. రండి, పైకి రండి. అందరూ టీచర్స్ అంతా పైకి రావాలండి. అయ్యా పెద్ద ఆయన, ఆ మేధావులకు మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆ మేధావులకు ఇకపైనైనా బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించి మా ఉపాధ్యాయుల జోలికి రాకుండా ఉండమని చెప్పండి. నిరుద్యోగులుగా మేము ఆల్రెడీ పనిష్ చేశాం, మరి మా జోలికి వస్తే దేశ భవిష్యత్తు. కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలులోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, శంకరి ఎన్నో ఏళ్ల నుంచి రాత్రి పగలు కష్టపడి తమ కళను 2025 మెగా డిఎస్సి ద్వారా సాకారం చేసుకున్నాము. కూటమి ప్రభుత్వం అందుకు ముందుగా ధన్యవాదాలు. కాకపోతే వైసీపీ నాయకులుగా మాత్రం తమ ఉద్యోగాల నియామకాలపైన కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్లకు బుద్ధిని ప్రసాదించాలంటూ కూడా జిల్లా పరిషత్ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉపాధ్యాయులు మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఉపాధ్యాయులు చెప్పండి, ఏం చెప్తారండి మీపై వస్తున్నటువంటి కామెంట్స్, దుష్ప్రచారం పైన? మా పైనటువంటి ఆరోపణలు చేస్తున్న వారికి ముందు మెగా డిఎస్సి పైన మాట్లాడే అర్హతనే లేదని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలలో ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఎన్నో విన్నపాలు, విజ్ఞప్తుల ద్వారా ఒక డిఎస్సి నిర్వహించండి, 7 ఏళ్ల కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామని ఎన్నోసార్లు విన్నవించినా కూడా డిఎస్సి ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ ఆ రోజు మా అభ్యర్థనలు అయితేనేమి, ప్రతిపక్ష నాయకులుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, యువ నాయకులుగా ఉన్నటువంటి యువగలం రథసారథి గౌరవనీయ శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకోపోగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి ఇచ్చి మీ అందరి బాధలు తీరుస్తా అని చెప్పి ఆ హామీ ప్రకారం వారు మెగా డిఎస్సి నిర్వహించడం జరిగినది. మెగా డిఎస్సి నిర్వహించి రాష్ట్రంలో 16,000 కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది కుటుంబాలలో ఇవాళ ఆ రోజు పడినటువంటి బాధలలో 7 సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నింటినీ ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహించి మేము మంచిగా ఉద్యోగాలు, మంచిగా పరీక్షలు రాసి మెరిట్ సాధించి మా కుటుంబాలకు అండగా నిలిచే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఇవి కూడా పోస్టులు ఎక్కి దాదాపు రేపు అక్టోబర్కు సంవత్సరం కావస్తా ఉంది. సంవత్సరం తర్వాత సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో వీళ్ళు మెగా డిఎస్సిపై తప్పుడు ఆరోపణలు, నిరాధమైన ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఒకవైపు గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసిన మెగా డిఎస్సి నిర్వహించమని ఎన్నో విన్నపాలు చేసినా పట్టించుకోకుండా ఇవాళ మెగా డిఎస్సి నిర్వహించి మా కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం ఏ మాత్రం నైతికమైనది కాదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇవాళ పశ్చిమ రాయలసీమ నుంచి ఉపాధ్యాయులందరం కూడా ఎవరైతే మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకందరికీ తగిన బుద్ధి చెప్పడానికి కర్నూలు నడిబోర్డు ఉన్నటువంటి కొండారెడ్డి బుర్జు నుండి జిల్లా పరిషత్ వరకు కూడా ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చి గతంలో ఏ విధంగా అయితే మా మీద విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం జరిగినది. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు స్పష్టంగా వారికి తెలియజేశారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పండి, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ఆరోపణలు జరిగింది, ఎక్కడ పేపర్ లీకేజ్ జరిగిందో మీరు చెప్పండి, బహిరంగ చర్చకు సిద్ధమని ఆ గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మా 2025 మెగా డిఎస్సి అభ్యర్థుల పక్షాన కూడా వాళ్ళు తెలియడం స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఏ ఒక్కరు ముందుకు రాకపోగా నిరాధమైనటువంటి ఆరోపణలు చేస్తూ మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 16,000 కుటుంబాలలో మానసికంగా మనోవేదన గురి చేస్తూ ఇబ్బందులకు పెడుతున్నారు. మా పరువుకు భంగం కలిగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబో కాలంలో వారికి తగిన గుణపాఠం చెప్తాం. ఏమీ లేని కాలంలో, విద్యార్థులు ఉన్న కాలంలోనే వారిని తుంగలోకి తెక్కాం. రాబోయే కాలంలో కూడా, భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఇంత మానసిక మనోవేదన గురి చేసి సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ హైకోర్టు కూడా సిబిఐకి ఇవాళ
చేయాలని చెప్పేసి వీరు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు గౌరవ హైకోర్టు ఒకటే మాట చెప్పింది, ఇక్కడ ఎవరు కూడా మాకు నష్టం జరిగింది అంటూ ఎవరు అభ్యర్థులకు కూడా ఇక్కడ పిల్లు వేయలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేరు, ఎవరో మీరు ఒక పార్టీ తరపున వచ్చి ఫిర్యాదు చేసి మేము ఎలా తీసుకుంటామని చెప్పి వారు వేసిన పిల్లను కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలి, గౌరవ హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినా కూడా మీకు ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగినా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది ఇది అవగాహన రాహిత్యం అనేది, అవగాహన లోపం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సి పైన ఓర్వలేక ఫేక్ ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. మళ్ళీ రేపు అక్టోబర్లో డిఎస్సి నిర్వహించి డిసెంబర్లో ఎగ్జామ్ పెడుతున్నారు. వీటిని అన్నింటిని రాజకీయంగానూ ఎదుర్కోలేక మా పైన ఉపాధ్యాయులను, ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని ఉపాధ్యాయులపైన నిరాధారమైన ఆరోపణలు చేసి మానసిక మనోవేదనకు గురి చేసినటువంటి వారికి కూడా రాబో కాలంలో తగినంగా బుద్ధి చెప్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఇది మొదటి అడుగు మాత్రమే. రాయలసీమలో, పశ్చిమ రాయలసీమ నుంచి ఇంత భారీ ఎత్తున వచ్చి మేమందరం కూడా ఎంత ముక్త కంఠంతో మీ పైన కూడా మీ విమర్శను తిప్పి కొట్టామంటే మా నిజాయితీ, మా పారదర్శకత, మా నిష్పక్షత ఎంత ఉందో మీకు అందరికి ఇప్పటికీ ఈ పాటికి అర్థమైందని సందర్భంగా తెలియజేస్తాను. రాత్రింబావులు కష్టపడి 7 సంవత్సరాలు చదివి గంటలు చదివి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోక కూటమి ప్రభుత్వం ఏర్పడి మెగా డిఎస్సి ఇచ్చి మాకు న్యాయం చేస్తే మీరు తప్పుడు ఆరోపణలు, ఫేక్ ఆరోపణలు చేయడం సిగ్గు చేయడానికి కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్ర చరిత్రలో 5 ఏళ్ల పాలనా కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన పోలేదు. అత్యంతమైనటువంటి చరిత్రహీనులుగా మీ పార్టీ మీరు మిగిలిపోతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పార్టీ పేరు చెప్పడానికి కూడా మాకు సిగ్గుగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానండి, నీతి నిజాయితీగా మా కష్టము, మా చెమట చిందించి కళ్ళలో ఒత్తులు వేసుకుని చదివి ఇవాళ మేము మా పరీక్షలలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు మేము ప్రతిఫలం పొంది ఇవాళ సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాము. మీలాగా మీ ప్రభుత్వంలో గౌరవప్రదమైన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు అయితేనేమి, బడిలో టాయిలెట్ల దగ్గర ఫోటోలు తీయడంలో అయితేనేమి ఇలా అనేక విధాలుగా మమ్మల్ని అవమానించలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఉద్యోగాలు సాధించిన తర్వాత విజయవాడ నడిబోర్డులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, గౌరవ విద్యాశాఖ మంత్రులు ఎదురైతేనేమి మమ్మల్ని సాదరంగా స్వాగతం పలికి మాకు చిరు సన్మానం చేసి గౌరవప్రదమైన స్థానంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తుని మనం సూచనలు చేయడం జరిగినది. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలన్నీ కూడా అదైతే పారదర్శకంగా నియమించింది. గత ప్రభుత్వం కూడా ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ తమ ఉద్యోగాలు పొంది ఎంతో కష్టపడి చదివిన తర్వాత ఉద్యోగాల్లో ఉండి సంతోషంగా ఉన్నటువంటి క్రమంలో వైసీపీ నాయకులు కూడా తమపై దుష్ప్రచారం చేయడం తగదు. ఒకవేళ ఇలాగే చేస్తే భవిష్యత్తులో రానున్న కాలంలో కూడా వారికి కూడా తగిన గుణపాఠం చెప్తామని కూడా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. శంకరి.